దేవరపల్లి చౌరస్తాలో మండల ఆటో డ్రైవర్స్ యూనియన్ ధర్నా చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్స్ యూనియన్ నేతలు కోరారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ద్వారా తాము నష్టపోతున్నామని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దేవరపల్లి మండల యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే ప్రభుత్వం తమ ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా డిమాండ్ ఏమనగా మాకు ఉపాధి కోల్పోయినాం కాబట్టి ఈ ఉపాధి కోసం గవర్నమెంట్ ఏదన్నా చర్య తీసుకొని మాకు ఎంతో కొంత నెలకు ఒక 15,000 డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో మెయిన్ రోడ్ల మీద ఒక్క లేడీస్ కానీ ఒక్క అమ్మాయిలు కానీ ఎవ్వరు కానీ జెంట్స్ చూస్తే ఒక 4, 2, 3 వాళ్ళ గురించి ప్రత్యేకంగా మేము పోవాలంటే మాకు చాలా రిస్క్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద పోతే ఒక్క మెయిన్ రోడ్లలో ఒక్క పబ్లిక్ కూడా వస్తుంది. మా తిరుమలగిరి రూట్లో ఓన్లీ మొత్తం ఆటోలే పక్క పెట్టుకొని కూర్చున్న రోజులు ఉన్నాయి. ఈ ఊరు లోకల్లో తోలితే మాకు కనీసం రోజు 100 నుంచి 150 రూపాయలు తప్ప ఎక్కువ లేదు. ఈ ఫైనాన్స్ కట్టాలంటే మాకు డైలీ ఫైనాన్స్తో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇంట్లో కుటుంబం వెళ్ళలేక దిక్కుతో వచ్చని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సీఎం గారికి మరీ ప్రత్యేకంగా ఆటో యూనియన్ వాళ్ళను ఖచ్చితంగా మాకు ఏదన్నా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.